నాతో పాటు మా జ్యువెలరీ సీవర్ సుధాకర్ గారు ఉన్నారు. గోల్డ్ మీద అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని మోదీ గారు చెప్పెళ్ళిన తర్వాత బెంబెలెత్తిపోయాం. మేమైతే తెల్లగుడ్డ వేసుకున్నాం. వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉందండి. దేశ ఆర్థిక స్థితిని మార్చగలిగేది కేవలం బంగారం మాత్రమే. జ్యువెలరీ షాపులు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అండి. 10 grams గోల్డ్ని మేబీ ఒక 2 grams ఐటమ్ లాగా మీరు మార్చి తయారు చేసి ఇస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. అది ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయినా సరే. వెరీ థాట్ ఎలా వచ్చిందండి మీకు? 120 years నుంచి మా ఫ్యామిలీ అందరూ కూడా చేసుకుంటే నేను 4th generation అండి. మా తాతలు పూర్వీకులు అందరూ గాజుల దగ్గర ఆగిపోయారండి. సో ఇప్పుడు మార్కెట్ని బట్టి నేను కొంచెం దాన్ని నక్లీసులు, హారాలు, వంకీలు, బాజు బందులు, పూల జళ్ళు, వడ్డానాలు, సో ఇంకా ఆల్మోస్ట్ గోల్డ్లో మనకి ఏమొస్తాయి అవన్నీ కూడా 90% కదండి, 97.5% మక్కి దించగలిగిన మీరు కలల కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా వంతు అని. రోజు నిత్యం వ్యవసాయం చేసుకున్న చెక్కు చెదరవు అని. సో డ్రాబ్యాక్స్ అంటూ ఉంటే నిజం చెప్పండి, ఏముంటాయి ఈ జ్యువెలరీ? మాట ఎన్ని ఇంటర్వ్యూలు చేసిన ఎవరు అడగలేదండి, మీరే అడిగారు. ఖచ్చితంగా డ్రాబ్యాక్స్ అనేది 2 ఉన్నాయమ్మా. అక్కడ పెట్టాలనుకున్న పూలజేట బడ్జెట్ 100 గ్రాములు బంగారం కొనేసుకోండి, 25 grams నా దగ్గర తెచ్చుకోండి. మీరు అక్కడ చూసిన ఆ 150 grams పూలజేట నేను చేసి పెడతా. ఈ 75 గ్రాములు మీరు లాకర్లో పెట్టేసుకోండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు మా జ్యువెలరీ సీవర్ సుధాకర్ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సుధాకర్ గారు, జ్యువెలరీ అనేది ఇప్పుడు అసలు మోదీ గారు వచ్చేసి వెళ్ళిన తర్వాత ఇంకా హల్చల్ సృష్టిస్తూ ఉంది. బంగారం అంటే చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. మీ విషయం తెలుసుకునేసరికి నేను మార్కెట్లో అసలు ఇటొక లైన్ అంటే తోసేసి జమ్మని దూసుకెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. బికాస్ గోల్డ్ మీద అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని మోదీ గారు చెప్పెళ్ళిన తర్వాత బెంబెలెత్తిపోయాం. మేమైతే తెల్లగుడ్డ వేసుకున్నాం. వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాం. సో ఈ విశ్లేషణ ముందు మోదీ గారి విశ్లేషణ మీకు ఎలా అనిపించింది? హౌ ఇట్ ఎఫెక్టెడ్? అంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉందండి. దేశ ఆర్థిక స్థితిని మార్చగలిగేది కేవలం బంగారం మాత్రమే, అది మంచికైనా చెడైనా. సో ఆయన కూడా టెన్షన్ ఏంటంటే ఇప్పుడు మనం విపరీతంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 82% పైనుంచి రావాలి అంటేనే మీరు ఆలోచించండి, అంటే ఎంత కొంటున్నాం అనేది. ఎందుకంటే ఓల్డ్లో ఎక్కడ ఇంతగా యూజ్ చేయరు. ఎందుకంటే మనం ఏ ఫంక్షన్ అయినా ఏదైనా కానీ భారతీయులకి ప్రెస్టేజ్ ఇష్యూ గోల్డ్ అంటే. ఒకప్పుడు ఈ వర్డ్ అండి, ఏది ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి. కానీ గత ఈ కరోనా తర్వాత నుంచి కానీ మోదీ గారు వచ్చినప్పటి నుంచి కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే అంతకుముందు వారు ఇచ్చిన సజెషన్ యాక్చువల్గా అవునది అప్పట్లో బాండ్ పెట్టారు కదండి. సో అప్పుడు జరిగింది. బట్ అది కొంత క్లాష్ అవ్వటం కూడా ఈ రోజు ఈ పరిస్థితుల కారణం నేను అనుకోవటం పర్సనల్గా. అలాగే మన ఈ దిగుమతి సుంకంలో కూడా 3 రోజుల్లోనే 5% నుంచి 15%కి మార్చారు రీసెంట్గా. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చండి. బట్ కానీ మా జ్యువెలరీ షాప్లో వాళ్ళు అందరూ అయితే చాలా బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. సో మీ మీటింగ్స్ సమిట్స్ ఏమైనా అయ్యాయా? మీరు ఎలాంటి నిర్ణయానికి వస్తున్నారు? జరుగుతూ ఉన్నాయంట. సో మరి మార్పులు ఏమైనా జరుగుతే లేదనేది, ఎందుకంటే అది ఇంకా జీవో ఇంకా పాస్ కాలేదు. అది రావాలి, వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మేము పర్చేజ్ చేసేటప్పుడు ఆ 15 వేస్తారా, దాన్ని తగ్గిస్తారా, సో వాటిని ఎలా మార్పు చేర్పులు అయితే మటుకు కొంచెం వేసి చూడాలండి. సో రాబోయే కాలానికి ఈ డెసిషన్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుందని మీ ఉద్దేశం అండి? ఖచ్చితంగా ఈ 3 రోజుల్లోనే ఎఫెక్ట్ చూపిస్తుందండి. జ్యువెలరీ షాపులు అన్ని కూడా ఆల్మోస్ట్ ఖాళీ అండి. వ్యాపారుల్లో కూడా ఒక భయాందోళన అయితే ఏర్పడింది. ఎందుకంటే మెయింటెనెన్స్లు చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మేము పెట్టింది, వచ్చేది కూడా నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మ్యారేజ్ సీజన్ ఒక 2 months. సో చాలా గజిబిజిగా అయితే ఉంది మార్కెట్ పూర్తిగా. ఆయన ఒకే ఒక దట్టు ఆయన తెలంగాణలో స్పీచ్ ఇవ్వటం అనేది
ఇంకా హైప్ కనిపిస్తుంది. ఎక్కడ నోయిడాలో లేదు ఇంకొక మధ్యప్రదేశ్లోనే ఎక్కడో అని ఉంటే ఇంత హైప్ ఉండేది కదా. కేవలం మన తెలంగాణలో, అది కూడా మన బహిరంగ సభలో గ్రాండ్ గా చెప్పడం. సో ఇంకొకటి అది కాకుండా ఆయన జాబ్స్ హోటల్స్ హౌస్ లో చేయమన్నారు, ఆయిల్ గురించి మాట్లాడారు, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఓన్లీ జనాలందరికీ గోల్డ్, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం గోల్డ్ ని. ఎందుకంటే దాన్ని వాడడం కన్నా ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. 15 lakhs చేంజ్ అనేటప్పటికి ఎక్కడో దాచుకునే పని లేదు, మన దగ్గరే ఒక చిన్నది ఒకటి బాక్స్ లో పెట్టి పెట్టొచ్చు కదండి. ఎనీ టైం వరల్డ్ లో ఏ లోహానికి లేనంత స్పాట్ క్యాష్ దాని ఒక్కదానికే ఉంది. అంటే వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా అది కొంటారు ఖచ్చితంగా. సో దానివల్ల ఆ డిమాండ్ దృష్ట్యా ఈ సమస్యలన్నీ వచ్చినాయండి. సో ఇప్పుడున్న పొజిషన్ కి ఇది మరి వైజ్ డెసిషన్ అయినా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం? ఖచ్చితంగా. నేనైతే మటుకు ఇప్పుడే కాదండి, నేను వచ్చి 28 years అవుతుందండి, ఇప్పటికి కూడా అదే చెప్తాను, మీ దగ్గర ఎప్పుడు డబ్బులుంటే ఆ రోజే కొనుక్కోండి. నేను ఇన్నేళ్ల చరిత్రలో తగ్గడం ఎప్పుడు చూడలేదండి, పెరగటమే కానీ. ఆల్మోస్ట్ నేను విజయవాడలో షోరూమ్ పెట్టి 6 years అవుతుందండి. అప్పుడు 5200 ఎంత ఉందండి, కేవలం 6 సంవత్సరాలు 15,000. నాట్ ఈజీ, ఇది జోక్ కాదండి, చాలు. బట్ అటు హైదరాబాద్ అటు విజయవాడ ఇద్దరికి మాత్రం మీరు ఒక మంచి, అంటే చాలా ఎక్కువ మందికి తెలియదండి. టు బి ఫ్రాంక్, నేను మీ గురించి తెలుసుకున్నప్పుడే తెలుసుకున్నాను, అరే ఇలాంటిది కూడా ఒకటి ఉందా అని చెప్పేసి. బికాజ్ 10 grams గోల్డ్ని మేబీ ఒక 2 grams ఐటమ్ లాగా మీరు మార్చి తయారు చేసి ఇస్తారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. అది ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయినా సరే, వెరీ థాట్ ఎలా వచ్చిందండి మీకు? యాక్చువల్గా ఇది నా థాట్ ఏం కాదండి, మా పూర్వీకులు అంటే 4 తరాల నుంచి 120 years నుంచి మా ఫ్యామిలీ అందరూ కూడా చేసుకుంటే, నేను 4th generation అండి. యాక్చువల్గా మీరు గోల్డ్ షీట్ అని తెలుసు, కట్టు జ్యువెలరీ అంటే మీ ఎవరికి తెలియదు. సో అటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, సో అటు సైడ్ వాళ్ళు అందరికి కూడా గత 100 ఏళ్ళ నుంచి యూజ్ చేస్తూ ఉన్నారండి. సో దాన్ని నేను వచ్చిన తర్వాత కొంచెం డెవలప్ చేశాను. సో ఇది కూడా ఎలా తయారవుతుందంటేనండి, లోపలంతా కాపర్ వస్తుందండి, పైన 24 karat లేయర్ తో మేము తయారు చేస్తాం ఈ ఐటమ్స్ అన్ని కూడా. మా తాతలు పూర్వీకులు అందరూ గాజుల దగ్గర ఆగిపోయారండి. సో ఇప్పుడు మార్కెట్ని బట్టి నేను కొంచెం దాన్ని నక్లీసులు, హారాలు, వంకీలు, బాజు బందులు, పూల జళ్ళు, వడ్డానాలు, సో ఇంకా ఆల్మోస్ట్ గోల్డ్లో మనకి ఏమొస్తాయి అవన్నీ కూడా 90% కదండి, 97.5% మక్కి దించగలిగిన స్థాయి కేవలం మా తెనాలిలో ఆ వర్కర్స్ ఉండబట్టి ఇది సాధ్యమైందండి. అంత బలగం కూడా మీకు ఉంది అని విన్నాను. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 220 members ఉన్నారండి. 3 manufacturing units ఉన్నాయి తెనాలి. సో అంటే మేము ఏదైనా కస్టమైజ్ చేయొచ్చు, ఏదైనా జ్యువెలరీ చూపిస్తే దాని తగ్గట్టు యూల్ కస్టమైజ్, అంటే గ్రామ్స్ కూడా స్పెసిఫై చేసిస్తే. మరి సరే, కాపర్ మిక్స్ అంటే దానికి అంతే వాల్యూ ఉంటుందా గోల్డ్? మీ దగ్గర ఏ రోజు మార్కెట్ రోజు ఆ రోజు ప్రైసే మేము తీసుకుంటాం. ఎందుకు అంటేనండి, అది మేము పైన తాపడం చేసేదంతా కూడా మాకు వెయిట్ వార, అంటే ఇప్పుడు 100 grams ఉందనుకోండి, దానికి 10 grams పట్టినట్టు, 80 grams అనుకోండి 8 grams పట్టినట్టు. సో అట్లా కొన్నిటికి ఎక్స్ట్రా పట్టొచ్చు, కొన్నిటికి తక్కువ పట్టొచ్చు. అంటే కొన్నిటికి 10 గ్రాములకి 1 gram పెడతామండి, 10 గ్రాములకి 2 grams పెడతాం, కొన్ని వస్తువులకి 10 gramsకి 3 grams లో కూడా పెడతాం. అంటే వస్తువు యొక్క డిమాండ్ బట్టి, దాని క్వాలిటీని బట్టి. ఇప్పుడు ఐటమ్ ఒకటేనండి, మీరు అడిగారు అనుకోండి 5 gramsకి చేస్తాం, సో ఇంకొకరు అడిగారు అనుకోండి 4కి చేయొచ్చు, ఇంకొకటి అడిగితే 8కి కూడా చేయొచ్చు. సో వాళ్ళ డిమాండ్ బట్టి ఒక్కటేనండి. అందరికీ ఇప్పుడు కళ ఉంటది కదండి, ఇప్పుడు వడ్రాణం చేయించుకోవాలి, పూలజడి చేయించుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని వస్తువులు దొరుకుతాయి. కానీ వాళ్ళ కోరికను చంపుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆల్మోస్ట్ నేను 2016 నుంచి కూడా ఈ వర్డ్ వాడుతూనే ఉంటా, మీరు కలల కనడం మీ వంతు, కట్టు బంగారంతో సాకారం చేయటం మా వంతు అని. ఎందుకంటే అవన్నీ అసాధ్యం కానిదండి. యాక్చువల్గా మీరు ఒక మాట చెప్పండి, మన ఇండియన్ ఆడవాళ్ళకి 4 ఇటు 2 గాజులు, ఇటు 2 గాజులు, ఒక తాళీ చైన్ ఎంత ఇంపార్టెంట్ అండి. కానీ అది లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నవాళ్ళు ఏదైనా అవసరం వస్తే కనిపించేది 5 వస్తువులే, ఈ 4 గాజులు, ఈ గొలుసే. సహజంగా సమయానికి నేను దాన్ని తప్పేం పట్టనండి, సమయానికి ఆదుకోవడానికే అవి. ఒక కుటుంబం ఆర్థిక స్థితి అవనివ్వండి, పిల్లల చదువులు అవనివ్వండి, వ్యాపార అభివృద్ధి కోసం అవనివ్వండి, ఎవరిని అడగకుండా ఉన్న వస్తువులు అవే. బట్ అవే లేనప్పుడు ఒక స్త్రీ బయటికి వెళ్ళాలండి, ఇంకొక ప్రొడక్ట్ పేరు చెప్పండి, మీరు కామన్గా మీరు లేడీసే కాబట్టి అవి లేవండి అనుకుందాం, బ్యాంక్లో ఉన్నాయండి, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఒక ప్రొడక్ట్ చెప్పండి దాని స్థాయిలో మీరు ప్రౌడ్ గా బయటికి వెళ్ళగలిగేది ఒకటి చెప్పండి. దాన్ని బట్టే కదా ఇప్పుడు బేరీ వేసేస్తారు ఎదుటి పర్సన్, అంటే ఓహో ఇదా అని. అంతే కదండి, మినిమం మెయింటైన్ చేయాలనుకుంటాం ఎవరమైనా సరే, బీట్ ఎనీబడి. మినిమం అట్లీస్ట్ ఒక పుస్తక తాడు మెల్లో 4 గాజులు ఉండి, ఒక చిన్న నెక్లెస్ లేదా చాలా దుద్దులు ఉంటేనన్నా చాలండి. అవి చాలు మధ్య తరగతి కుటుంబాన్ని వాళ్ళకైతే అది చాలా. సో వాళ్ళకి కనిపించేది అదే. సో నేను అనేది ఒక ప్రొడక్ట్ అంటారా, నేను చెప్తానండి 1 gram అని, బెంటెక్స్ అని, బందేల్ అని, లీసా అని, అట్లాగే ఇప్పుడు సిల్వర్ అని వస్తున్నాయండి. సో ఇవన్నీ కూడా సాధ్యం అంటారా? 1 gram వేస్తే వెళ్ళారండి, ఆటోమేటిక్ ఎవరన్నా అలా చూస్తే మీరు ప్రౌడ్గా బయటికి వెళ్ళగలరా?
అదే అంటే ఎంతకైనా ఒక దిగులు అయితే నలభై మనసులో ఎనిమిది ఉంటది. 48 గ్రాములు ఉండే గాజులు, 32 గ్రాములు ఉండే గొలుసు మనం బ్యాంక్లోనో ఎక్కడో పెట్టి బయటికి వెళ్ళి వేసుకొని మనం వెళ్ళగలమా? హ్మ్. ఖచ్చితంగా ప్రాబ్లం. మేము మగవాళ్ళం మేము ఎలానే తిరిగేస్తామండి ఖచ్చితంగా. సో మీరు వెళ్ళాలి అంటే చాలా టఫ్. సో అలాంటి షై లేకుండా వెళ్ళగలిగే ఒకే ఒకటి మా కట్టు జ్యువెలరీ. ఓకే. సో గోల్డ్ షీట్ జ్యువెలరీ అండి. తెలీదంటారా? అసలు ఏ రకంగా తెలీదా? పాలిష్ పోదా? రాగి ఐ మీన్ గోల్డ్ అది అరిగిపోవడం గాని ఉండదా? గోల్డే అరిగిపోతది కదా! ఇది అరిగిపోకుండా ఎలా ఉంటది? అంటే ఏ అరుగుతదండి. ఆ! అరుగుతది. బట్ అరుగుదల అరిగినంత వరకు కొంత టైం పడుతుంది. ఆ! ఎందుకంటే మనం ఇయర్స్ ఆఫ్ టైమ్ పడతది. ఇయర్స్ ఆఫ్ టైం 50 గ్రామ్స్ అయ్యేదాన్ని మనం 5 గ్రామ్స్‌లో చేస్తున్నాము అంటే కొంత వాడకంలో వచ్చే మార్పు ఉంటది. హ్మ్. నేను చెప్పేది ఒకటే బ్యాంగిల్స్ మా దగ్గర 4 సెట్ బ్యాంగిల్స్ అని ఉంటాయి. హ్మ్. రోజు నిత్యం వ్యవసాయం చేసుకున్నా చెక్కు చెదరవు అని. ఈ డైలాగ్ ఇప్పటిది కాదండి. మా తాతగారు నాకు చెప్తే నేను చెప్తున్నా అది. హ్మ్. ఇది నా సొంత ఓన్ కాదని. మా తాతగారు చెప్పేవాళ్ళు. అరే! అదే తయారు చేసాను. నేను కూడా వర్కర్‌నండి. ఐయామ్ ఎ గోల్డ్ స్మిత్. హ్మ్. సో ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. ఆ తయారు చేసే ప్రక్రియలో భాగంగా మా తాతయ్య గారు వారానికి ఒక్కసారైనా ఒక కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇదే చెప్పారు. అమ్మా నువ్వు రోజు వ్యవసాయం చేయమ్మా నీకేం అవ్వవు. రోజు చక్కగా సరదాగా వెళ్ళిపో. అంట్లు హ్మ్. తోముకో, బట్టలు ఉతుక్కో, వేడి నీళ్ళు, చన్నీళ్ళు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అవన్నీ నేను ఆకలించుకున్నాను అంతే. మరి. అవే నేను చెప్తాను. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ అని నేను చూశాను కదండీ. హ్మ్. ఇక నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. హ్మ్. ఆల్మోస్ట్ మా తాతల ముత్తాతలే అప్పట్లోనే దానికి సంబంధించి నిత్యం వ్యవసాయం చేసిన చెక్కు చెదరవమ్మ వాడుకోండి అని చెప్పినప్పుడు నేను అదే ఫాలో అవుతున్నానండి. ఇప్పటికీ ఏం అవ్వలేదు. యెస్. ఆల్మోస్ట్ నా జర్నీ స్టార్ట్ అయ్యి 28 ఇయర్స్ అమ్మ. విజయవాడలో షోరూమ్ పెట్టి 6 ఇయర్స్ కంప్లీట్ అండి. ఇక్కడ పెట్టి 8 మంత్స్ అవుతుంది హైదరాబాద్. సో ఓకే. ఇంత దూరం జర్నీ చేశానంటే నాట్ ఈజీ. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ ఇవ్వగలిగాను కాబట్టి. హ్మ్. సో ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వస్తుంటదండి? అంటే 4 జనరేషన్స్ టుగెదర్ మీరు మారుతూ వస్తున్నారు. కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా అండ్ టేస్ట్‌కి అనుగుణంగా ముఖ్యంగా. కస్టమైజేషన్ గూడా చేస్తూ ఉంటారు గాబట్టి, మీకెలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయి? ఎట్లా అది మోడిఫై చేసుకుంటూ వస్తారు? ఇప్పుడు ఉన్న మార్కెట్ రేంజ్‌కి రోజు అప్‌డేట్ అవ్వాల్సిందే గదా! ఖచ్చితంగా. ఎందుకొచ్చానురా దేవుడా అనుకుంటున్నానండి. అయ్యో రామా! హ్యాపీగా మా తెనాల్లోనే ఒక స్వర్ణకారుడిగా పని చేసుకుంటే పోయేది అనిపిస్తుంది. ఏమండి? ఎందుకంటే అప్డేట్ అయ్యే కొద్దీ నాకు శ్రమ ఎక్కువైపోయిందండి. ఒక్కొక్క వస్తువుని చూసి ఇంకొకళ్ళు రావడం. ఆల్మోస్ట్ ఇప్పుడు అబ్రాడ్ నుంచి నాకు ఇప్పుడు నా ఇన్‌స్టాలో 1,20,000 చేంజ్ ఉన్నారు అంటే నాట్ ఈజీ. హ్మ్. సో, అది నేను యాక్చువల్‌గా ఊహించని ఇదొచ్చిందండి స్టెప్. ప్రెషర్ అయింది మీకైతే. ప్రెషర్ ఎక్కువైపోతా ఉందండి. ఎందుకంటే ఇందులో కూడా చాలా సమస్య ఉంది. నేను ఈజీగా అనలేదు నిజంగా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఫీల్ అవుతూనే ఉంటా ఎప్పటికప్పుడు. హ్మ్. ఎందుకంటే వన్స్ ఒకసారి ఆ స్థాయికి వెళ్ళినది వెనక అడుగు వేయలేకపోతున్నా. మరే. వర్కర్స్‌ని పెంచాల్సి వచ్చింది. 12 మంది వర్కర్ల నుంచి 240 మెంబర్స్ అయిపోయాం. సో హ్మ్. దట్టు ఇప్పుడు మార్కెట్ చూస్తున్నారు కదండీ. ఎప్పుడు మోడల్స్ అసలు ఇప్పుడు ఇయన్నీ ఏంటి కాస్టింగ్, క్యాడ్ అని, పేపర్ కాస్టింగ్ అని రకరకాల పోకడలు వచ్చేసినాయి. యాహ్! ఈజీగా చెప్పాలంటే ఒక 200 గ్రామ్ అయ్యే వస్తువు ఇప్పుడు మామూలు సాలిడ్‌లో కూడా 150 గ్రామ్స్ చేస్తున్నారు. అంటే 60, 70 గ్రామ్స్ తక్కువతో సేమ్ మోడల్ చేస్తున్నారు. హుహు. అంటే మిషన్స్ ఎక్కువైపోయినాయి. అదే. వర్కర్స్ తగ్గిపోయారు. హ్మ్. సో, ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ఆ! అంటున్నారు రకరకాల. మరి అది 200 గ్రామ్ అయ్యేదాన్ని 150 చేస్తున్నారు. దాన్ని నేను 50 గ్రామ్ చేస్తున్నాను అంటే నేనెంత హార్డ్ వర్క్ చేయాలి. యెస్. 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 సో, ఈ టార్గెట్. ఈ నలిగిపోతూ ఉన్నాను ఎక్కువ. హ్మ్. అంటే ఎప్పటికప్పుడు పోరాటం. అటు మిషన్స్‌తో అవనివ్వండి, వర్కర్స్‌తో అవనివ్వండి, ఆ ఫినిషింగ్‌తో అవనివ్వండి, ప్రతిదీ నేను దగ్గరుండి చూసుకోవాల్సొస్తుందండి. హ్మ్. అందుకని. ఎందుకంటే ఒక కస్టమర్ నమ్మారండి. సో, దానికి తగ్గట్టు అదెలా ఉంటుందో ఇది కూడా అంతే ప్రాపర్‌గా నేను చేయిస్తా ఖచ్చితంగా. హ్మ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి. హ్మ్. మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి ఈసారి వచ్చినప్పుడు. కామన్‌గా ఇప్పుడున్న జ్యువెలరీలో కూడా రాళ్ళ ఖరీదులు, మజూర్లు ఏమి లేవు. హ్మ్. ఓన్లీ వేస్టేజే అంటున్నారు. ఏది సాలిడ్‌లో గూడా. హ్మ్. కానీ నా గోల్డ్ షీట్‌లో ఖచ్చితంగా రాళ్ళ ఖరీదు తీసుకుంటా, మజూరీ వేస్తా అన్నీ ఉంటాయి. హ్మ్. ఎందుకంటే ద బెస్ట్ ఇవ్వాలనుకుంటా. హ్మ్. 100 గ్రాములది 15 గ్రామ్స్ అవుతున్నప్పుడు మీకు 85 గ్రామ్స్ నేను ఆదా. మిగిల్చినప్పుడు బెస్ట్ స్టోన్స్ అయిపోతే ఆ వస్తువుకి అందం రాదండి. హ్మ్. నేను మీకు స్టోన్ కాస్ట్ మంచిది ఎయ్యకపోతే, మీ దగ్గర ఆ కాస్ట్ తీసుకోకపోతే ఇంక నేను విలువ లేదు ఆ వస్తువుకి. మరి. ఖచ్చితంగా. ఎందుకంటే 100% కస్టమర్‌కి చెప్తానండి. అమ్మా ఇది ఈ స్టోన్ ఏస్తేనే బావుంటుంది. సో, ఇదైతేనే మాక్సిమం 99% నేను కన్విన్స్ చేస్తానండి. హ్మ్. ఆ 1% దగ్గర అవ్వకపోయినా నేను క్యాన్సిల్ చేస్తాను గానీ చేయనండి. ఓహ్! అంటే కొన్ని ఎందుకంటే నేను తెలియచేయాలమ్మా. హ్మ్. నేను వెరీ పర్టిక్యులర్. కస్టమర్‌తో మాట్లాడుతుంటే నేను మాట్లాడితే వాళ్ళకి బావుంటది. కానీ నా మైండ్‌లో వాళ్ళ ఇంటెన్షన్ అంటే వాళ్ళ లోపల దీని మీద ఎంత ఎంత ఆశ పెట్టుకున్నారనేది కనపడతది. హ్మ్. అప్పుడు వాళ్ళకి నేను మాక్సిమం ట్రై చేస్తా అండి. హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయినా. ఎందుకంటేనమ్మా ఆల్మోస్ట్ మీకు 100 గ్రాములంటే దగ్గర దగ్గర ఒక 15 లాక్స్ నేను మార్జిన్ మిగులుస్తున్నా. హ్మ్. మీరు కోరుకున్న కల నిజం చేయాలి అంటే ఈ 8,000-10,000 రాళ్ళ ఖరీదు పెట్టాల్సిందే. జనాల మైండ్‌లో రాళ్ళ ఖరీదు అనేది లేదండి అందువల్ల సమస్య. హ్మ్. కానీ షీట్ జ్యువెలరీలో ఖచ్చితంగా నేను వేస్తాను. అలాగే ద బెస్ట్ ఇస్తానమ్మా. ఓకే. సో, డ్రాబ్యాక్స్ అంటూ ఉంటే నిజం చెప్పండి. ఏముంటాయి ఈ ఈ జ్యువెలరీలో? మాట ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా ఎవరు అడగలేదండి. ఆ! మీరే అడిగారు. ఖచ్చితంగా డ్రాబ్యాక్స్ అనేది 2 ఉన్నాయమ్మా. ఖచ్చితంగా. అందులో కూడా అది కూడా ఏంటంటే
ఇప్పుడు గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటే కొంత చిన్న చూపు ఉందండి. ఉమ్, చిన్న చూపు ఎందుకు అని అంటే లోపల రాగ్ అంటున్నారు, పైన పోత అంటున్నారు, అది అన్నీ ఎలా వెయిట్ మెన్షన్ చేయలేం. సో మామూలు కేవలం మా జ్యువెలరీని ట్రస్ట్ చేసి తీసుకోవాలి అది. అంతే. అదొకటండి. రెండోది వచ్చేటప్పటికి నా దగ్గర మా జ్యువెలరీకి వచ్చి ఐటమ్ మీరు కొన్నారు కదండి, ఉమ్, ఇది 5 గ్రాముల బంగారం అని మేము ఇస్తున్నాం, మీకు బిల్లు జిఎస్టీ అన్నీ ఇస్తాం. బట్ ఎక్కడికో షాప్కి తీసుకెళ్తే వాళ్ళు తీసుకోరండి, తీసుకెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి మా రావాలి. దగ్గరికే రావాలి. అదొక డ్రాబ్యాక్ అండి. సెకండ్ వన్, 5 గ్రాములైన బంగారమే కదమ్మా, బ్యాంక్లో పెట్టుకోవాలిగా. సో సహజంగా మీద ఒక 5 గ్రాములు పోగులు ఉంటే బ్యాంక్ వెళ్తే ఇస్తారుగా, తీసుకుంటారా? లోన్ ఇస్తారు కదా, తీసుకోరు. తీసుకో. ఈ రెండండి డ్రాబ్యాక్లు. లాభాలు 2 రోజులు చెప్తానండి, ప్రాఫిట్స్ అయితే అదే మీకు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది. ఓకేనమ్మా. అంటే నాకేమనిపిస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత అంటే సిల్వర్ లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ దేనిపైన ఇన్వెస్ట్ పెడుతున్నాం, 7 వారాల నగలు కొంటున్నాం, బట్ దానికి వాల్యూ ఉంటుందా ఉండదా క్వశ్చన్ మార్క్. అట్లీస్ట్ మీ దగ్గరికి వస్తే దానికి తిరిగి వాల్యూ ఉంటుంది, ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. ఆర్ అదర్వైజ్ గోల్డ్ అనే ఒక ప్రెస్టీజియస్ అమ్మాయి నేను ఏదో వేసుకొని వెళ్తున్నానులే, ఎవడన్నా ఇట్ట చూస్తే అట్ట చూస్తే ఏముంది, ఇట చూస్తే ఏముంది అనుకోకుండా గోల్డే వేసుకున్నా, అక్క గోల్డ్ వేసుకున్నానే, ఇలా తక్కువగా చేయించుకున్నానే, నువ్వు కూడా వెళ్ళవే అని చెప్పుకోతగ్గ అట్లీస్ట్ ఉంటుంది కదా మన స్థాహత తగ్గ. అది నేనేది ఒకటే, మీ దగ్గర మీకు 100 గ్రాముల డబ్బులు ఆ 18 లక్షల రూపాయలు ఉంటే గోల్డే కొనుక్కోండి. సో అది ఇప్పుడు అది కూడా కదండి. ఇప్పుడు సపోజ్ కొన్ని వస్తువులు మనం ఇయర్లీ 1 or 2 times మాత్రమే పెట్టుకుంటామండి. అంటే ఆల్మోస్ట్ వడ్రాణం, పొడక, అరవంకి, జడకుప్పులు, పూల జడలు. సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఓకే, మీరు ఆ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్, కానీ అలాంటివి కొన్ని తీర్చుకోవాలి అనుకున్నప్పుడు మన దాంట్లో బెస్ట్. నేను కూడా మా కస్టమర్లు ఎవరైనా వచ్చినప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే ఏమంటే మీ దగ్గర 100 గ్రాముల బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారు, సో మా దగ్గర 22 గ్రామ్స్ 25 గ్రామ్స్ జడ అవుతుంది, ఖచ్చితంగా మీరు అక్కడ పెట్టాలనుకున్న పూల జడ బడ్జెట్ 100 గ్రాముల బంగారం కొనేసుకోండి, 25 గ్రామ్స్ నా దగ్గర తెచ్చుకోండి. మీరు అక్కడ చూసిన ఆ 150 గ్రామ్స్ పూల జడ నేను చేసి పెడతా, ఈ 75 గ్రాములు మీరు లాకర్లో పెట్టేసుకోండి. 25 గ్రామ్స్కి సేమ్ మోడల్ ఆ 150 నేను చేసిస్తా. సహజంగా పూల జడ వడ్డాణం అనేది ఇయర్లీ వన్సే పెడతాం. సో సరదా తీర్చేసుకోండి. ఓకే, మళ్ళీ ఈ బంగారాన్ని మీరు ఒక 2 ఏళ్ల తర్వాత అమ్మాలనుకుంటున్నారు, అదే రోజు తీసుకురండి. ఏది నా పూల జడ కూడా ఈ రోజు ఎంత ఉందండి, 15,000 ఉంది, ఆ రోజు 20,000 ఉంటే ఆ 20,000 డబ్బులే నేను ఇస్తాను మీకు 60% రిటర్న్ అండి. అప్పుడు మీకేంటి లాభం? లాభమే ఉందండి. నేను ఆల్మోస్ట్ అందులో బంగారం ఉంటుంది, అతనికి యూజ్ అవుద్ది కదా, రేటుతో పాటు రేట్ పెరగలా, 100 గ్రాములు సేమ్ అవ్వాలా మీకు. అదే 100 గ్రాములు పెట్టి పూల జడ కొంటే ఏమవుతుంది, 15% వేస్టేజ్ అవుతుంది, అది రాదు. ఇది అమ్మితే మళ్ళీ పోతుంది, రాళ్ళు వెయిట్ ఇవన్నీ ప్రాబ్లమే కదండి. అంటే పూల జడ పెట్టుకోవాలి సరదా అనుకునే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అండి. సో డబ్బులు లిమిటెడ్గా ఉన్నాయి, బడ్జెట్లో ప్లాన్ చేసుకోవాలి, బట్ అనుకున్నది తీరాలి అని అంటే ఎలాగో XYZ ఆప్షన్స్కి వెళ్తున్నాం కాబట్టి ధైర్యంగా బంగారానికి ఆప్షన్ ఎందుకు ఇవ్వకూడదు అని అంటున్నారు. అది దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. రాబోయే కాలంలో ఇంకా ఎన్ని మల్టిప్లై చేసే ఉద్దేశం ఉందండి? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటేనండి, రాబోయే కాలంలో ఖచ్చితంగా 20,000 అయితే గోల్డ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. ఐ థింక్ ఇప్పుడు ఇవన్నీ ప్రణాళికలు అన్నీ కూడా అవే. ఆల్మోస్ట్ ఆయన చెప్పిన తర్వాత 2 రోజులకే ట్యాక్స్ పెరిగిపోయింది. సో గోల్డ్ కూడా దిగుమతులు తగ్గితే డిమాండ్ పెరుగుతుందండి. ఇక్కడ మనం కొనలేదు అనుకోండి, అక్కడ ఖచ్చితంగా స్ట్రక్ అవుద్ది. ఆ దేశంలో వాళ్ళు చేస్తారు కదండి, వాళ్ళు పెంచుతారుగా, ఏమవుద్దండి ఆటోమేటిక్గా అటు ఇటు మధ్యలో ఇది పెరుగుద్ది, ఖచ్చితంగా పెరుగుద్ది అండి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ జ్యువెలరీ రూపంలో అయినా లేకపోతే సాలిడ్ రూపంలో అయినా ఈజ్ లైక్ క్లెవర్ డెసిషన్ అంటారు, ఈవెన్ దో నౌ అంతే టుడేస్ డేట్ కూడా. సూపర్ అండి. రైట్. సో ఐ డ్రీమ్ ఆడపడుచులకి ఎస్పెషల్గా మీరు చెప్పే మాట మా జ్యువెలరీ సిఇఓగా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎవరైనా కానీ ఏదైనా ఒక సపోజ్ మన బడ్జెట్లో, ఇప్పుడు మన హౌస్ అమ్మా నాన్న ఎక్కడో ఉంటారని మనం ఎక్కడో విదేశాల్లో ఉంటుంటాం, లేదు మన హౌసే మనమే జాబ్ చేస్తూ ఎక్కడ కొంచెం లోపలికి వెళ్తుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మీరు చూస్తూనే ఉన్నారు కదండి, దొంగల భయం ఎక్కువైపోయింది. సో అలాంటి టెన్షన్ అయితే అక్కర్లేదండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మా దగ్గర 5 గ్రాములకి తాళీ చైన్స్ వచ్చేస్తాయండి, 4 సెట్ బ్యాంగిల్స్ 5 గ్రామ్స్కి వస్తాయండి, 2 గ్రాములకి బుట్టలు వస్తాయి, 5 గ్రాములకి నక్లీస్లు వస్తాయి, 12 గ్రాములకి హారాలు వస్తాయండి. సో మీరు ఎవరైనా కళ కంటే దాన్ని నిజం చేసుకోండి మనం ఆ జ్యువెలరీకి వచ్చి, అంతే. ఎస్, పర్ఫెక్ట్గా మీకు కావాల్సింది కళ్ళకు కట్టినట్టు మీ బడ్జెట్లోనే తీర్చిదిద్దడం వాళ్ళ వంతు. వెళ్ళి చూడండి, ఇంకా బోల్డ్ అనే డిజైన్లో కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.